Hello everyone, welcome to our channel GG Soft Skills Academy. I am Soft Skills trainer Vijay. In this session, we are going to learn some sort of translation skills. Okay na? మనం మాట్లాడడానికి అవసరమయ్యే కొన్ని టిప్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి విల్ అనే ఒక ఆక్సిలరీ వర్బ్ తెలుసు కదా, విల్. అనదర్ వన్ గోయింగ్ టు అని ఇంకొక వర్డ్ తెలుసు కదా. ఈ రెండిటికి మీనింగ్ మ్యాక్సిమం రెండిటికి మీనింగ్ సేమ్ ఉంటుంది, బట్ యూసేజ్లో కొంచెం డిఫరెన్సెస్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ విల్ అంటే మీకు ఎక్కడ వాడాలో ఇప్పటికీ కొంచెం ఐడియా ఉంటుంది. విల్ అంటే చాలామందికి తెలిసిన విషయం, ఫ్యూచర్ టెన్స్లో వాడాలి అనేసి. దెన్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే విల్కి ఇంకొక మీనింగ్ కూడా చెప్పాను, విల్లింగ్నెస్ అనేసి, ఇష్టం. ఓకేనా, మీరు ఏదైనా నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం అని చెప్పాలన్నా డైరెక్ట్గా నో నీడ్ టు టెల్ ఐ డోంట్ లైక్ టు డూ దట్ వర్క్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐ వోంట్ డూ దట్ వర్క్ మీన్స్ నాకు ఆ పని చేయటం ఇష్టం లేదని. బట్ ఇక్కడ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్లో వాడతాం, అది మనకు తెలిసిందే. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ విల్ రైట్ ఎగ్జామ్ అంటే మీనింగ్ ఏంటి? ఐ విల్ రైట్ ఎగ్జామ్ మీన్స్ నేను ఎగ్జామ్ రాస్తాను ఫ్యూచర్లో. ఓకేనా, నేను ఎగ్జామ్ రాస్తాను. ఐ విల్ గో టు తిరుపతి, నేను తిరుపతికి వెళ్తాను. ఐ విల్ గో టు వైజాగ్, నేను వైజాగ్కి వెళ్తాను. ఐ విల్ ఈట్, నేను తింటాను. అంటే ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరుగుతూ కూడా ఉండట్లేదు. సో జరగబోతుంది, ఐ మీన్ రాబోయే టైంలో జరుగుతుంది, ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంలో వస్తాను, వెళ్తాను, తింటాను, రాస్తాను, కూర్చుంటాను. సో వీటిని ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలంటే వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ విల్. సో విల్ అనే కీవర్డ్ని మనం వాడాల్సి వస్తుంది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోయింగ్ టు? సో ఇది ఎక్కడ వాడాలి? ఇది కూడా ఫ్యూచర్. దిస్ ఈజ్ ఆల్సో యూజింగ్ ఫర్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఇంతవరకు చేయనివి, ఇప్పుడు చేస్తూ కూడా ఉండనివి, అంటే ఇంకా ఫ్యూచర్లో చేసేవి మనం చెప్తాం. బట్ దీనికి విల్కి గోయింగ్ టుకి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్? ఓకే, గోయింగ్ టు మీన్స్ మీరు ఏదైనా ఒక పని చేయడం. ఇఫ్ యూ టేక్ ఆల్రెడీ a step to do that work, then only we have to use the going to. ఓకేనా, అంటే మనం ఏదైనా ఒక పని చేయటానికి ఆల్రెడీ దాని గురించి ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ఉంటే, ఒక ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే, ఓకేనా, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్ళటానికి నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది, అంతా అయిపోయింది. ఐఎమ్ గెటింగ్ రెడీ టు గో వైజాగ్. ఓకేనా, బ్యాగ్ మొత్తం సర్దేశాను, ఇంకా బస్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ టికెట్స్ కూడా రిజర్వ్ చేసేస్తాను కదా. ఒక పని అంటూ చేయడానికి, టు డూ ఎనీ వర్క్, ఆల్రెడీ ఐ హ్యావ్ స్టార్టెడ్ వన్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ అంటూ నేను స్టార్ట్ చేసేసాను. ఓకే, టు డూ any work, if you are started any process for that, then you have to use I am going to. ఓకే, నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళటానికి ఆల్రెడీ ఒక టికెట్స్ బుక్ చేసేసుకున్నాను, నేను రెడీగా ఉన్నాను. ఓకేనా, ఇప్పుడు బస్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. నౌ ఐ హ్యావ్ టు టెల్ ఐ ఆమ్ గోయింగ్ టు గో వైజాగ్. ఐఎమ్ గోయింగ్ టు గో వైజాగ్, నేను వైజాగ్కి వెళ్ళబోతున్నాను. సో నేను నెక్స్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ రాస్తాను. సో ఐ విల్ రైట్ ఏ ఎగ్జామ్. ఓకేనా, నేను ఇప్పుడు నెట్కి అప్లై చేశాను అనమాట. సో అప్లై చేయకముందు ఏమనాలి? సో ఐ విల్ రైట్ నెట్ ఎగ్జామ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా, నేను ఫ్యూచర్లో నెట్ ఎగ్జామ్ రాస్తాను. బట్ నేను ఇప్పుడు ఏం చేసేసాను, ఆల్రెడీ నెట్కు అప్లై చేసేసాను, పేమెంట్ చేసేసాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హాల్ టికెట్. అప్పుడు ఒక ప్రాసెస్, ఆ ఎగ్జామ్ రాయడానికి ఒక ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఒక ప్రాసెస్ జరిగింది. ఓకేనా, సో నౌ ఐ హ్యావ్ టు టెల్ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ నెట్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.
Okay na, I am going to write AP set exam. Okay, I am going to go Tirupati. I am going to take online class 1:30 to 2:30. See, daily నాకు 1:30 to 2:30 హోమ్ మేక్ బ్యాచ్ ఉంది. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫ్యూచర్ ప్లాన్. ఓకేనా, కంపల్సరీగా చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నన్ను ఎవరన్నా బయటకు వెళ్దామా, ఓకేనా, మూవీకి వెళ్దామా అని అడిగితే, నో, ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్లాస్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద క్లాస్. ఓకేనా. సి, ఈ విధంగా ఏదైనా సరే ఆల్రెడీ ఫిక్స్ అయిన ఫ్యూచర్ ప్లాన్ ఏదైనా చెప్పాలి అంటే మనము గోయింగ్ టు వాడాలి. ఓకే, ఫ్యూచర్లోనే కోర్స్ ఇట్స్ ఎ ఫ్యూచర్ ప్లాన్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఫ్యూచర్ ప్లాన్. ఆల్రెడీ మనం చేయబోయే పని గురించి ఒక ప్రాసెస్ అంటూ జరిగింది. ఓకే, సో ఆల్రెడీ మనం చేయబోయే పని గురించి ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరిగి ఉంటే దానికి వీ హ్యావ్ టు యూస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లాస్, ఐఎమ్ గోయింగ్ టు గో తిరుపతి, ఐఎమ్ గోయింగ్ టు గో వైజాగ్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గో హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. ఓకేనా, ఎవరైనా ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసు, సో రాయడానికి వెయిట్ చేస్తూ ఉంటే, హాల్ టికెట్స్ అన్నీ వచ్చేసాయి, రాయడానికి వెయిట్ చేస్తూ ఉంటే యూ కెన్ టెల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్స్. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు నేను థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తాను నెక్స్ట్ ఇయర్, సో ఐ విల్ రైట్ ఎగ్జామ్. సో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. సో will means it's a future plan, it's a just a future plan, and going to means it's a fixed future plan, already fix అయిపోయిన future plan ఇది. Okay, so that is the differences between the will and going to. Okay, then whoever following my channel, please do like, share and comment, and if any new people are watching my video, we just try to subscribe my channel. Okay, I need your support. Okay, please make your near and dear to subscribe my channel, and thank you for watching this video. And one more thing, if anybody need any information regarding communication skills, soft skills, entire soft skills, nothing but communications and spoken English and interview skills, resume writing, whatever it may be, so in the description my number is available. Just go through my number, I will give you full clarity each and every point about soft skills. Thank you for watching.